అందరికీ తెలిసిన విషయమే. 'అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ' మూవీ అఫీషియల్‌గా క్యాన్సిల్ అయిపోయింది. ఈ మూవీ తోటి క్యాంగ్ క్యారెక్టర్‌ని మరికొంత ఎక్స్‌ప్లోర్ చేస్తూ క్యాంగ్ విశ్వరూపాన్ని చూపిద్దామని చెప్పి మార్వెల్ చాలా పెద్ద ప్లానే వేసింది, కానీ సమ్ రీజన్స్ వల్ల ఈ మూవీని తీయలేకపోతుంది. రీసెంట్‌గానే ఈ మూవీకి సంబంధించిన ప్లాట్ స్టోరీ లీక్ అయింది. అది అంత ప్రాపర్‌గా లేకపోయినా స్టోరీ లైన్ అనేది చాలా బాగుంది. సో క్యాంగ్ డైనస్టీ మూవీకి సంబంధించి ఇదివరకు చాలా రూమర్స్, ఫ్యాన్ థియరీస్ వచ్చాయి కదా! అవన్నిటిని కూడా కలెక్ట్ చేస్తూ వాటినన్నిటిని కూడా కలిపి నేను ఒక ప్రాపర్ స్టోరీలా అయితే డిజైన్ చేశాను. దాన్నే ఈ వీడియోలోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్యాంగ్ డైనస్టీ మూవీని అయితే మనం ఇంకా చూడలేం, కానీ ఇలా అయినా దాని స్టోరీని విని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అవెంజర్స్ క్యాంగ్ డైనాస్టీ మూవీ స్టోరీ అనేది యాంట్‌మ్యాన్ 3 మూవీ పోస్ట్ క్రెడిట్ నుంచే మొదలవుతుంది. ఆ పోస్ట్ క్రెడిట్లోని ఈ ముగ్గురు గ్యాంగ్స్ కూడా ఒక గ్యాంగ్ చనిపోయాడు, వాళ్ళు తన్ని చంపేశారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ పోస్ట్ క్రెడిట్ చూడడం వల్ల యాంట్‌మ్యాన్ 3 మూవీలో కనిపించిన వారియర్ గ్యాంగ్ గురించే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మనం అనుకుంటాం, కానీ వీళ్ళు మాట్లాడుకునేది వారియర్ గ్యాంగ్ గురించి కాదు. సిల్వీ ఈహురిమన్స్ని చంపేస్తుంది కదా, ఈహురిమన్స్ రిటర్న్ రాకుండా లోకి చేస్తాడు కదా, దాని గురించే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ ఆ పోస్ట్ క్రెడిట్లో కూడా వీళ్ళు మాట్లాడుకునేది వారియర్ గ్యాంగ్ గురించి అని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేయరు. వీళ్ళు మాట్లాడుకునేది ఈహురిమన్స్ గురించి. ఎందుకంటే వీళ్ళు ఇప్పటిదాకా బయటికి రాకపోవడానికి కారణం ఈహురిమన్సే. సో ఈహురిమన్స్ చనిపోవడం వల్లే వీళ్ళంతా కూడా ఫ్రీ అయ్యారు కాబట్టి తన గురించే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, లోకి మల్టీవర్స్ని సేవ్ చేసి టీవీఏ వాళ్ళని క్యాన్ మళ్ళీ పుట్టకుండా ఆపమని చెప్పుంటాడు కదా, టీవీఏ వాళ్ళు కూడా అదే పనిలో ఉండుంటారు కదా, విక్టర్ టైమ్లీని కూడా ఆపుంటారు కదా అని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. విక్టర్ టైమ్లీ లాంటి ఎర్రిబాబు లాంటి వేరియంట్స్ని మాత్రమే టీవీఏ హ్యాండిల్ చేయగలదు, కానీ ఇలాంటి పవర్ఫుల్ వేరియంట్స్ని కాదు. ఒక నార్మల్ క్యాంగ్కే అవెంజర్స్ని పరుగులెట్టిస్తాడు. ఇంకా టీవీఏ వాళ్ళు ఎంత చెప్పండి, అందులోని ఇక్కడ ఉండే క్యాంగ్స్ చాలా పవర్ఫుల్, ఒంటి చేత్తోటే మల్టీవర్స్ని ఎగరేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళని టీవీఏ అస్సలు హ్యాండిల్ చేయలేదు. సో ఇంకా ఈహురిమన్స్ లేడు కాబట్టి అందరు క్యాంగ్ వేరియంట్స్ని పిలిచి గొడవలు పడకుండా ప్రతి ఒక్క టైం లైన్ని ఒక్కొక్కరు పనిచేసుకుందామని అనుకుంటారు. అంటే ఈ టైం లైన్లోకి ఆ వేరియంట్ రాకూడదు, ఆ టైం లైన్లోకి ఈ వేరియంట్ రాకూడదు అన్నట్టు ముక్కలు కింద టైం లైన్స్ని పనిచేసుకుందాం అనుకుంటారు. ఆ ప్రాసెస్లోనే ఈ రామాటూట్ వేరియంట్ పాస్ట్లో ఉన్న ఈజిప్షియన్ నాటి పీసీ టైం లైన్లోకి వెళ్ళిపోయి తనకి నచ్చినట్టుగా ఫ్యూచర్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది తెలుసుకున్న ఫ్యాంటాస్టిక్ ఫోర్ తన్ని అడ్డుకుంటారు. క్యాంగ్ క్యారెక్టర్ని మెయిన్ విలన్గా అనుకున్నప్పుడు ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలోని ఈ స్టోరీనే చూపిద్దాం అనుకున్నారు, కానీ ప్రెజెంట్ క్యాంగ్ క్యారెక్టర్ లేదు కాబట్టి స్టోరీ అనేది మారిపోయింది. ఆల్సో ఈ స్కార్లెట్ సెంచురియన్ క్యాంగ్ వేరియంట్ కూడా తను క్రియేట్ చేసిన 10 రింగ్స్ని కలెక్ట్ చేసుకోవడానికి క్యాంగ్తో ఫైట్ చేస్తాడు, కానీ సమ్ రీజన్స్ వల్ల తను కూడా ఓడిపోతాడు. ఈ స్టోరీని షాంగ్-చి 2 మూవీలో చూపిద్దాం అనుకున్నారు, కానీ ప్రెజెంట్ ఈ స్క్రిప్ట్ కూడా మారిపోయింది. వీళ్ళిద్దరూ మాత్రమే కాకుండా టైం లైన్స్ని రూల్ చేద్దామని వెళ్ళిన ఎవ్రీ క్యాంగ్ వేరియంట్కి కూడా అవెంజర్స్తో ఎవరో ఒక సూపర్ హీరోను తగిలి వాళ్ళు రూల్ చేయలేక వెనక్కి వచ్చేస్తారు. సో ఈ క్యాంగ్స్ అందరూ కూడా కలిసి ఎవ్రీ టైం లైన్ పైన పడి అక్కడ ఉండే అవెంజర్స్ని లేపేద్దాం, వాళ్ళకి నచ్చినట్టు టైం లైన్ని క్రియేట్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ వేస్తారు. వాళ్ళకి నచ్చినట్టు కొత్త టైం లైన్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటారు. కాకపోతే క్యాంగ్స్ మధ్యలో క్యాంగ్స్కే గొడవ వస్తూ ఉంటుంది. నాకు ఈ టైం లైన్ కావాలంటే ఆ టైం లైన్ కావాలని అలా పడినట్టే ఎవ్రీ టైం లైన్ పైకి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా దీని గురించే టీవీఏ వాళ్ళకి తెలుస్తుంది. టీవీఏ వాళ్ళు క్యాంగ్స్ని అడ్డుకోలేకపోతారు. అందుకే ఎవ్రీ యూనివర్స్లో ఉన్న యాంకర్ బీయింగ్స్ని పట్టుకుంటారు. యాంకర్ బీయింగ్స్ అంటే డెడ్పూల్ 3 మూవీ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవ్రీ టైం లైన్కి ఎవ్రీ యూనివర్స్కి కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ కానీ చనిపోతే ఆ యూనివర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎరేజ్ అయిపోతుంది. ఎక్స్‌మెన్ యూనివర్స్కి వోల్వరిన్ ఎలాగో ప్రతి యూనివర్స్కి ఒకడు ఉంటాడు. వాళ్ళని పట్టురావడం స్టార్ట్ చేస్తారు. ఇక లోకి కూడా రంగంలోకి దిగుతాడు. ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది, లోకి ఇప్పుడు గాడ్ ఆఫ్ స్టోరీ అయిపోయాడు కదా,
చాలా పవర్ఫుల్గా ఉంటాడు కదా అని మీరు అనుకోవచ్చు. సిరీస్లో ఎక్కడా కూడా లోకికి మల్టీవర్స్ని కంట్రోల్ చేసే లెవెల్ పవర్స్ వచ్చాయని చెప్పి ఎక్కడా కూడా మెన్షన్ చేయరు. మేబీ లోకికి ఆ పవర్స్ కనుక వస్తే సీక్రెట్ వార్స్ ఈవెంట్ని లోకి జరగకుండా ఆపేస్తాడు. సో లోకికి మేబీ అన్ని పవర్స్ లేకపోవచ్చు. ఇది ప్లాట్ లిక్ స్టోరీ కాబట్టి అంత లాజిక్స్ అయితే చూడకండి. సో లోకి దేన్ని ఆపడం కోసం అక్కడికి వెళ్ళాడో అదే జరుగుతుందని చెప్పి లోకి టీవీ ఎక్కి వస్తాడు. అంతమంది క్యాంగ్ వేరియంట్స్ని లోకి కూడా హ్యాండిల్ చేయలేడు కాబట్టి ఒక ప్లాన్ వేస్తాడు. లోకి యాంకర్ బీయింగ్స్ అందరినీ కూడా ఒప్పించడానికి ది అవెంజర్స్ మూవీలో కనిపించిన ఫిల్ కాల్సన్ హెల్ప్ తీసుకుంటాడు. నిజానికి అవెంజర్స్ అందరినీ కూడా ఒప్పించి వాళ్ళని ఒక టీమ్గా చేసింది కూడా తినే కాబట్టి లోకి తిన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఒక ఆల్టర్నేటివ్ యూనివర్స్లో నుంచి తిన్ని తీసుకొస్తాడు. టీవీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి యాంకర్ బీయింగ్స్ని కలెక్ట్ చేయమంటాడు. సో టోబీ స్పైడర్-మ్యాన్ యూనివర్స్కి వెళ్ళి టోబీ స్పైడర్-మ్యాన్ని, ఆండ్రూ స్పైడర్-మ్యాన్ యూనివర్స్కి వెళ్ళి ఆండ్రూ స్పైడర్-మ్యాన్ని, నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ యూనివర్స్కి వెళ్ళి నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ని, ఓల్డ్ బ్లేడ్ మూవీస్లో కనిపించిన బ్లేడ్ని, ఆల్సో డెడ్పూల్ 3 మూవీలోని మీ అవసరం మళ్ళీ రావచ్చు అని చెప్పి టీవీ వాళ్ళు డెడ్పూల్కి ఉల్వరిన్కి చెప్తారు కదా. సో మళ్ళీ వచ్చి ఉల్వరిన్ని పట్టుకెళ్తారు. అలా ఫైనల్గా H616లో ఉన్న స్పైడర్-మ్యాన్ని తీసుకెళ్తారు. H616కి యాంకర్ బీయింగ్ టామ్ స్పైడర్-మ్యాన్ అని చెప్పి ఈ స్టోరీలోని మెన్షన్ చేశారు. వీళ్ళకి లోకి ఇంకా ఫిల్ కాల్సన్ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి క్యాంగ్తో ఫైట్ చేయడానికి రెడీ చేస్తాడు. ఇంకొక సైడ్ క్యాంగ్ వేరియంట్స్ మల్టీవర్స్లో చేస్తున్న రచ్చ వల్ల డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీలోని డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్సల్ ట్రావెల్ చేయడం వల్ల, ది మార్వెల్స్ మూవీలోని మౌనికా ర్యాంబో వేరే యూనివర్స్కి వెళ్ళడం వల్ల, ఇలా చాలా రీజన్స్ వల్ల ఇంకర్షన్స్ అనేవి మొదలవుతాయి. ఈ ఇంకర్షన్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒక ఎర్త్ ఇంకొక ఎర్త్ని గుద్దుకొని ఏదో ఒక ఎర్త్ నాశనం అయిపోవడం, అలా అన్ని యూనివర్స్లు కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. అలా దీని గురించి తెలుసుకున్న డాక్టర్ స్ట్రేంజ్ మన ఎర్త్ 616 యూనివర్స్కి, ఎర్త్ 10005 యూనివర్స్కి ఇంకర్షన్ జరగబోతుంది, 2 ఎర్త్స్ కూడా గుద్దుకోబోతున్నాయని చెప్పి డాక్టర్ స్ట్రేంజ్ ఎర్త్పై ఉన్న సూపర్ హీరోస్ అందరినీ కూడా అవెంజర్స్ గ్రూప్లా ఫామ్ చేసి ఆ ఎర్త్పై ఉన్న ఎక్స్‌మ్యాన్స్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ విషయం తెలిసిన టామ్ స్పైడర్-మ్యాన్ వచ్చి వాళ్ళని ఆపుతాడు. ఇక్కడున్న ఎక్స్‌మ్యాన్ టీమ్ని ఉల్వరిన్ ఆపుతాడు. ఇదంతా క్యాంగ్ వల్లే జరుగుతుంది అని చెప్పి. సో ఇంకా అవెంజర్స్, ఎక్స్‌మ్యాన్, టీవీ తెచ్చిన యాంకర్ బీయింగ్స్ అంతా కలిసి క్యాంగ్ పైకి అటాక్కి వెళ్తారు. క్యాంగ్ వేరియంట్స్ అందరినీ కూడా చంపేస్తూ వస్తారు. కానీ ఎవ్వరు కూడా ఇమ్మోర్టల్స్ని ఏం చేయలేకపోతారు. అందరూ సూపర్ హీరోస్ కూడా ఓడిపోతారు. ఇంకర్షన్స్ జరిగి అన్ని యూనివర్స్లు కూడా నాశనం అయిపోతూ వస్తాయి. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. తనే వారియర్ క్యాంగ్. యాంట్‌మ్యాన్ 3 మూవీలోని వారియర్ క్యాంగ్ చనిపోయి ఉంటాడు. వేరే డైమెన్షన్లోకి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు ఇంకర్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి రిలీజ్ అయ్యి ఇక్కడికి ఎంట్రీ ఇస్తాడు. తను ఇమ్మోర్టల్స్ తోటి ఫైట్ చేస్తాడు. ఆల్మోస్ట్ ఓడించేస్తాడు. కానీ ఇమ్మోర్టల్స్ కొన్ని ట్రిక్స్ యూస్ చేసి వారియర్ క్యాంగ్ని కూడా ఓడించేస్తాడు. ఇంకర్షన్స్ అన్నీ జరిగి అన్ని యూనివర్స్లు కూడా నాశనం అయిపోతాయి. హీరోస్ కూడా హోప్ వదిలేస్తారు. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. హోప్ కోల్పోయిన ప్రతి ఒక్క సూపర్ హీరోకి హోప్ వస్తుంది. అతని ముఖం చూడగానే అందరూ హ్యాపీ అయిపోతారు. అందరికీ యూనివర్స్ని కాపాడచ్చు అనే ధైర్యం వస్తుంది. ఇంతకీ అతను ఎవరు అని చెప్పి ఇమ్మోర్టల్స్ చూస్తే ఇంకెవరు, అక్కడ ఉన్నది డాక్టర్ డూమ్. ఇంకా డాక్టర్ డూమ్ తన వేటని మొదలు పెడతాడు. క్యాంగ్ వేరియంట్స్ అందరినీ కూడా చంపుతూ ఇమ్మోర్టల్స్ని సింగిల్ హ్యాండ్తో లేపేస్తాడు. కట్ చేస్తే టైం లైన్స్, మల్టీవర్స్ లేకుండా కేవలం ఒక ప్రపంచం మాత్రమే ఉంటుంది. అదే బ్యాటిల్ వరల్డ్. దానికి రాజు డాక్టర్ డూమ్. ఇంకర్షన్స్ ద్వారా నాశనం అయిపోయిన ప్రపంచాలన్నింటినీ కలిపి డాక్టర్ డూమ్ ఒక ప్రపంచంగా చేస్తాడు. అదే బ్యాటిల్ వరల్డ్. ఇంతకీ డాక్టర్ డూమ్కి ఇంత పవర్ ఎలా వచ్చింది? దీన్నే మనకి సీక్రెట్ వార్స్ మూవీలోని చూపిస్తారు. ప్రజెంట్ ఇప్పుడు క్యాంగ్ క్యారెక్టర్ లేకపోయినా, క్యాంగ్ డైనాసిటీ మూవీ రాకపోయినా, రాబోయే అవెంజర్స్ డూమ్స్డే మూవీ ఎండింగ్ అనేది ఇలానే ఉండొచ్చు. అలాగే అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించి కొంత ప్లాట్ అయితే లీక్ అయింది. దానిపైన కూడా వీడియో చేయాలంటే చెప్పండి, తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.